ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుణాకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చి గుణాకి ఇవ్వమని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న గుణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంత డబ్బు డబ్బు ఎలా తెచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం ఏంట్రా, కాకపోతే వీడికి డబ్బులు ఇస్తున్నప్పుడు వీడియో కూడా తీయండి, వీడిని నమ్మలేం కదా మనం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న తన ఫ్రెండ్ అయితే వీడియో తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ ఇదిగో డబ్బులు, నా డబ్బులు, నా డబ్బులు అని చెప్పేసి అందరూ గుణాకి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న బాలు అయితే సరిపోయింది కదా, నీ లెక్క ఇక నుండి వెళ్ళు, మర్యాదగా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి బామ్మర్ది దీంట్లోకి తీసుకొని వచ్చి వాడిని పాడు చేసేసావు కదా, ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే చేద్దాం అనుకున్నావా? అలా కానివ్వను రోయ్, నేను ఎలాగైనా సరే వంచుతాను చూడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న గుణాకి చాలా కోపం వచ్చేసి, రై మర్యాదగా మాట్లాడు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ డబ్బులు నీకు ఇప్పించేశాను కదా, మర్యాద ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పేసి గుణాకి గుణపాఠం చెప్పి అక్కడి నుండి పంపించేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న బాలుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసి, చాలా థ్యాంక్ యూ బాలు, ఈ బాలు నాకు డబ్బులు ఇప్పించేసావు, లేకుంటే వాడు పిక్కు తినేవాడు అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న బాలు అయితే సరే అయిపోయింది కదా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో తన ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి, ఇంత డబ్బు ఎలా సమకూర్చావురా, వాళ్ళందరినీ డబ్బులు ఎలా ఇవ్వగలిగావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు అయితే కారు అమ్మేశానురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న తన ఫ్రెండ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నావురా, ఇంటి పత్రాలు పెట్టి మరి ఆ కారు కొన్నావు కదరా, అలాంటిది ఇప్పుడు కారు అమ్మేశాను అంటున్నావు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం ఆ గుణగాడి కాలు పట్టుకొని బ్రతిమలాడడం కంటే నా కారు అమ్మేసుకొని ఉంటే చాలా మంచిది అనిపించింది, అందుకే ఆ కారు అమ్మేశాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న తన ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఎలా రా మరి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం కార్ డ్రైవ్ చేస్తేనే పని అంటారా ఏంట్రా, ఇంకే పనులు లేవారా, ఆ పనులు ఏవో నేను చూసుకుంటాను, సరే అంతా అయిపోయింది కదా, నువ్వు